ఈనాటి పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసిన పెద్దలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రతి తల్లిదండ్రి గుండెల్లో ఒక ఆశ ఉంటుంది. నా పిల్లవాడు బాగా చదవాలి, మంచి మనిషి కావాలి, మంచి భవిష్యత్తును అందుకోవాలని. ఈ మాటల వెనుక ఎంత ప్రేమ ఉందో, ఎంత బాధ్యత ఉందో మన అందరికీ బాగా తెలుసు. అయితే ఒక చిన్న ప్రశ్న: ఆ ఆశను నిజం చేసే సరైన పాఠశాలను మనము ఎంచుకుంటున్నామా? ఆ ఆశను నిజం చేసే పవిత్ర స్థలమైనటువంటి మంచి పాఠశాలను మనం ఎంచుకుంటున్నామా? ఆ ఆశను, ఆ భవిష్యత్తును అందించే సరైన పాఠశాలే ఈ మండల పరిషత్తు ప్రాథమిక స్పెషల్ పాఠశాల నందవరం. ఇది కేవలము ఒక స్కూల్ కాదు, ఇది పిల్లల నవ్వులు మారుమ్రోగే ఒక చక్కటి అందమైన ఇల్లు. ఇది వారి కలలు మొలిచే నేల, ఇది వారి భవిష్యత్తును రూపుదిద్దుకునే దేవాలయం. ఈ పాఠశాల 1972లో ప్రారంభమైంది. ఇప్పటికీ 54 సంవత్సరాల చరిత్ర కలిగిన మహోన్నతమైన పాఠశాల. ఈ 54 సంవత్సరాలలో ఈ పాఠశాల ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపింది, ఎంతోమంది విద్యావంతులను తయారు చేసింది, ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అంతేకాదు, ఈరోజు మన ముందే ఉన్న మహబూబ్ బాషా సారు, ఖాజా హుసేన్ సారు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులే. ఈరోజు ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా సేవ చేస్తున్నారంటే అది ఈ పాఠశాలకు ఉన్నటువంటి ఘనత. ఇది ఒక స్కూలు గొప్పతనానికి నిదర్శనం కాదు, ఇది ఈ పాఠశాలకు ఉన్నటువంటి ఒక ప్రతిబింబం అని చెప్పచ్చు. ఇక్కడ చదివిన విద్యార్థులు రేపు ఈ స్కూలును ముందుకు తీసుకెళ్లే గురువులు అవుతారు. ఒక భవిష్యత్తుకు కావలసిన నాయకుడు అవుతాడు. తల్లిదండ్రులరా, మనమందరము మన పిల్లల కోసం కష్టపడుతున్నాం, పగలు రాత్రి పనిచేస్తున్నాం. కానీ ఒకసారి మన మనసును మనమే అడగాలి. మన పిల్లలకు మంచి పాఠశాలను ఎంపిక చేసి అందులో వారిని చేర్చుతున్నామా? వారికి మంచి జీవితం ఇస్తున్నామా అని. ఈ రోజుల్లో చాలామంది ఒకేలా ఆలోచిస్తున్నారు. ఫీజులు ఎక్కువైతే స్కూలు మంచిదని, ఇంగ్లీషు ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని. నిజంగా భవిష్యత్తును నిర్మించేది ఫీజులు కాదు, గురువుల ప్రేమ, విలువలు నేర్పేటువంటి గురువులు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాల గొప్ప లక్ష్యాలతో ముందుకు సాగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి గురువు ఒక ఉద్యోగి కాదు, ఒక మార్గదర్శి. ప్రతి క్లాస్ రూమ్లో పాఠాలు మాత్రమే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పుతున్నారు. ఇక్కడ చదివే ప్రతి పిల్లవాడు తన భవిష్యత్తును నిర్మించుకుంటున్నాడు. అందుకే ఈ పాఠశాల 54 సంవత్సరాలుగా ఇంత ఘనతను పొందుకుంటుంది. తల్లిదండ్రులారా, ఒకసారి ఆలోచించండి. విద్య డబ్బున్న వారికి పరిమితం కావాలా, లేదా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా? అందుకే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ ఉచిత విద్య ఉంది, మధ్యాహ్న భోజనం ఉంది, పుస్తకాలు ఉచితంగా ఉన్నాయి, యూనిఫామ్ ఉచితంగా ఉంది. కానీ ఇవన్నీ కాకుండా మంచి విద్యాబుద్ధులు నేర్పేటువంటి 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల్లో గొప్పదైన ప్రేమ కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ చదివే పిల్లవాడు ఫీజుతో కాదు, తన ప్రతిభతో ఎదుగుతాడు.
అందుకనే మీరు ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి ప్రభుత్వ పాఠశాలను చులకనగా చూడొద్దు. మనలో చాలామంది అనుకుంటారు ప్రైవేట్ స్కూల్ అంటే మంచి స్కూల్ అని. కానీ ఒకసారి ఆలోచించండి, ప్రైవేట్ స్కూల్లో మార్కులు ముఖ్యం, ప్రభుత్వ స్కూల్లో మనిషి ముఖ్యం. ప్రైవేట్ స్కూలు పుస్తకాలు నేర్పుతుంది, ప్రభుత్వ స్కూలు జీవితం నేర్పుతుంది. ప్రైవేట్ స్కూల్లో టాపర్ అవుతాడు, ప్రభుత్వ స్కూల్లో మంచి విలువలు గల మనిషి అవుతాడు. అట్లాంటి విలువలను అందించేదే ఈ ప్రభుత్వ పాఠశాల, అదే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్పెషల్. ఇది ఒక భవనం కాదు, ఇది ఒక కుటుంబం. ఇక్కడ పిల్లలు నవ్వుతారు, గురువులు ప్రోత్సహిస్తారు, ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది. స్టేజ్ మీద నిలబడడం, బహుమతులు అందుకోవడం, ఇది చిన్న చిన్న విషయాలు కాదు, ఇవి పిల్లల జీవితాన్ని మార్చే క్షణాలు. ఇక్కడ పిల్లలు చదవడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసంతో జీవించడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులారా, నేను ఎక్కువ సమయమును మిమ్మల్ని విసిగించాను. మీరు రోజంతా కష్టపడుతున్నారు. మీ పిల్లల కోసము ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు పిల్లలకు మంచి స్కూల్ని ఇస్తున్నారా, లేదా మంచి జీవితం ఇస్తున్నారా? ఫీజులు కాదు భవిష్యత్తును తెలియజేసేది, విలువలు భవిష్యత్తును తెలియజేస్తాయి. మీ పిల్లలు మంచి మనుషులు కావాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఆ మార్గము ఇక్కడే ఉంది. ఇందాకే చెప్పాను, ఇది ఒక పాఠశాల కాదు, ఇది ఒక కుటుంబం అని. ఇది ఒక భవిష్యత్తు, ఇది ఒక ఆశ. ఇక్కడ చదివే ప్రతి పిల్లవాడు రేపటి తరానికి ఒక గొప్ప ఉన్నత విద్యావంతుడుగాను, రేపటి తరానికి ఒక భవిష్యత్తు అందించే ఒక నాయకుడిగాను తయారవగలనటువంటి గొప్పదైన స్థలం ఈ పాఠశాల. మీరు నమ్మండి, పిల్లల భవిష్యత్తు ఫీజుల్లో కాదు, గురువుల యొక్క ప్రేమలో ఉంటుంది. మన స్కూలు మన గర్వం, మనం గర్వపడేలా మన పిల్లల్ని మన పాఠశాలలో చేర్పిద్దాం. మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత. అందుకని మేమందరము హామీ ఇస్తున్నాము, మీ పిల్లల బాధ్యతను మేము తీసుకుంటాము. అందుకనే మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి. మన బడిని మనమే కాపాడుకుందాం, మన బడిలో మన పిల్లల్నే చేర్పిద్దాం. ధన్యవాదాలు. మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నందవరం స్పెషల్ స్కూల్